అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ కోసం వేడి వేడి పూరీలు అయితే కనుక ఇక్కడ ఫ్రై చేసి తీసేస్తున్నానండి. బయట నుండి అయితే కనుక పూరి అయితే కనుక నాకు అస్సలు నచ్చదు. అందుకనేసి నేను పిల్లల కోసం ఇంట్లోనే పూరి అడిగారనేసి ఇంట్లోనే పూరి అయితే కనుక నేను చేయడం మొదలుపెట్టానండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా సూపర్గా చేశాను. అయితే మనం ఈ పూరి చేయనీకే నేను ఏమేమి తీసుకున్నానంటే ఇక్కడ ప్యూర్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఒక స్టీల్ గిన్నె నిండగా బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో సరిపోయినట్టుగా సాల్ట్ వేసాను. తురిమి పెట్టుకున్న కొత్తిమీర గుడక కొద్దిగా ఇందులో ఒక కట్ట మాత్రం వేసి బాగా శుభ్రంగా కలిపేస్తున్నాను. మొత్తానికి ఇలా కలిపితే పొడి పిండిలో బాగా కలిసిపోతుంది అనేసి అలా కలిపేసాను. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలిపేస్తున్నాను. రవ్వ వేసాను కదా, రవ్వ అంటే మనకు బాగా నానాలి. అందుకనేసి బాగా పిండిని అయితే ఇంకా కలిపి ఒక ½ అవర్ వరకు నేను ప్లేట్ మూసేసి వదిలేసానండి. ఆ తర్వాత ఇంకా రవ్వ అనేది బాగా మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చపాతీ పిండిలాగా బాగా కలిపేస్తున్నాను. పిండి అయితే బాగా నానింది, చక్కగా స్మూతీగా ఉంది. ఇప్పుడు మనం పూరి చేయనీకి రెడీ అయితే అయిపోతున్నానండి. నేను మన పూరి సైజు మన ఇష్టమే, మనకి ఏ లెవెల్లో కావాలా పిండి అంటే అంతంత చిన్న పీసెస్ అయితే మనం ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం రౌండ్ షేప్లోకైతే కనుక పీసెస్ని ఇలాగ రౌండ్గా అయితే నేను చేసి చక్కగా ఒక పీట పైన అయితే కనుక పెట్టేసుకుంటున్నాను. మొత్తానికి ఎక్కడైనా మనకు లాగుంది పిండి అనుకుంటే కనుక పెద్ద సైజు అవుతాయి అనుకుంటే కొద్ది తగ్గించుకొని మనము పిండి వంటలు చేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఒక పక్కన మన స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి సిమ్ పైన అయితే పెట్టేశాను. అంటే పూరీలు దిక్కున్న లోపు మనకు ఆయిల్ వేడెక్కిపోతుంది అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కనైన పూరీలు అయితే మనకు రెడీ అయిపోతున్నాయి. అది కూడా నేను ఇక్కడ అస్సలు ఎక్కడైనా కానీ సరే మైదా అంటూ అస్సలు వాడకుండా గోధుమ పిండి రవ్వ ఇవి 2 వేసి నేను చక్కటి టేస్ట్ అయిన పూరీలు అయితే రెడీ చేశానండి. చూస్తున్నారు కదా, చకచకా తిక్కేసాను. మొత్తానికైతే తిక్కడం అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందా లేదా అనేసి చూశానండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే 1 బై 1 ఒక్కొక్క పూరి నేను ఫ్రై చేసి బయటికి తీస్తున్నాను. ఈ పూరీలు అయితే మనకు లైట్గానే పొంగుతాయి, మామూలుగా ఎక్కువగా పొంగవు. ఎందుకంటే మనం ఇందులో కొత్తిమీర వేసాం కదా, చిన్న కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి కొద్దిగా మనకు అడుగు నుండి అంటుకొని ఉంటాయి. అందుకనేసి ఈ పూరీలు పెద్దగా అయితే పొంగవు, స్మూత్గా అయితే కనుక చాలా చక్కగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇందులోనే మనము పాలకూర తోటకూర బాయిల్ చేసైనా కానీ సరే ఈ పూరీలో పిండి కలిపేటప్పుడే కలుపుకొని అలా కూడా మనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, పిల్లలకైతే ఇష్టంగా తింటారు, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను కొత్తిమీర ఒకటే యాడ్ చేశాను అనమాట. చూన్ని గుడక చాలా చక్కగా పూరీ పైన గ్రీన్ డాటెస్ లాగా చాలా చక్కగా ఉన్నాయి పూరీలు అయితే. మరి హై పెట్టకుండా అంటే కనుక హై పెట్టేస్తే ఇంకా మనకేమవుతుందంటే కనుక ఫాస్ట్గా వేడెక్కిపోయి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనేసి నేను ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే రానివ్వడం లేదు. అంటే క్రంచీ టైప్ వచ్చేస్తాయి అలాగైతే. అందుకనేసి మెత్తగా ఉండాలనేసి నేను ఫాస్ట్గా అయితే తీసేస్తున్నాను. నూనె కూడా హైలో పెట్టలేదండి, నేను మీడియంలో పెట్టేసి ఫ్రై చేసి తీసేస్తున్నాను. సూపర్ డూపర్గా టేస్ట్ అయితే అదిరిందండి. ఎందుకంటే మేము తిన్న తర్వాతనే యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడుతున్నాను పూరి చాలా బాగా వచ్చిందనేసి. అది కూడా మనం ఇక్కడ చాలా హెల్దీ పూరి అయితే రెడీ చేసాము. ఆయిల్ కూడా ఎక్కువగా అయితే పీల్చుకోలేదండి. ఎలా కనిపించింది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.